చాలా మంది మేము చూస్తాం యాక్చువల్గా గ్యాస్ట్రోఇసోఫేజియల్ అన్న వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ని కన్సల్ట్ చేస్తారు, కాఫ్ సిరప్ లాట్ ఆఫ్ కాఫ్ సిరప్స్ వాడేస్తారు, పల్మనాలజీని కన్సల్ట్ చేసేస్తారు, ఈవెన్ ఆస్తమా ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది వాళ్ళకి. కానీ వాడికి పెక్యులర్ ఒక ఫీచర్ ఏంటంటే నైట్ టైం పడుకున్నప్పుడు కాఫ్ పెరిగిపోతుంది. ఎందుకంటే లక్షణం అది డే టైం ఉండదు, ఆ పేషెంట్కి ఫీవర్ ఉండదు. సపోజ్ కాఫ్ అంటే ఏంటంటే జనరల్గా ఇట్స్ ఇన్ఫెక్షన్ అంతే కదా, నార్మల్గా ఇన్ఫెక్షన్ ఉన్న ఏ పేషెంట్ కన్నా ఫీవర్ రావాలి, ఈ పేషెంట్స్కి ఫీవర్ రాదు. రాకుండా రిపీటెడ్గా కాఫ్ వస్తుంది. మీరు ఎన్ని మెడిసిన్స్ అన్నా వాడండి కాఫ్ తగ్గుతుంది, కానీ నైట్ టైం మాత్రం కంటిన్యూ అవుతుంది. మీరు ఎన్ని మెడిసిన్స్ వాడిన కొద్దీ పెరుగుతూ ఉంటుంది యాక్చువల్లీ. ఈ పెక్యులర్ ఫీచర్ అంటే కాఫ్ కనుక నైట్ టైం వచ్చి నెక్స్ట్ అతను క్లియర్గా చెప్తాడు, సార్ నోట్లోకి ఏదో వస్తున్నట్టుంది, నేను సడన్గా నిద్రలోంచి లెగుస్తున్నాను, లెగిసి ఒక గంట సేపు తగ్గితే కానీ అది కూడా ఏంటంటే గొంతులో ఏదో ఉంది నేను తీయాలి, అది ఏముండదు యాక్చువల్లీ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే యాసిడ్ వెళ్ళి గొంతుని డ్యామేజ్ చేస్తుంది, మీకు ఆ ఇరిటేషన్ వస్తుంది. సో సంథింగ్ ఏదో తీయాలి, కొంతమంది ఫింగర్స్ లోపల పెట్టుకొని తీయటానికి ట్రై చేస్తారు, ఏం రాదు యాక్చువల్గా. మనం జ్యూసెస్ వాళ్ళని జిఆర్డి అంటాం. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నామంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే గ్యాస్ ప్రాబ్లం ఓన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే డైట్ అడ్జస్ట్ చేసుకోవడము, నెక్స్ట్ టైంకి నిద్రపోవడము, బయట ఫుడ్ అవాయిడ్ చేయడము, స్మోకింగ్, ఆల్కహాల్, కోలా డ్రింక్స్ ఆపడము, మెడిసిన్స్ వాడుకుంటే ఇవి కంటిన్యూ చేస్తే తగ్గిపోతుంది. కానీ గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ మాత్రం 70 to 80% సర్జరీ చేస్తేనే తగ్గుతుంది.